కాలు కలుపుతున్నాం. గిన్నెలు ఎక్కువ ఎత్తరాలి, అందుకని కవర్లోనే కడుక్కుంటున్నాం అనమాట చికెన్. దాంట్లో ఇవి ఉలుద్దాం. ఏమైంది ఇప్పుడు గిన్నె కడుక్కోవచ్చు అవసరం లేదు. తగినంత నూనె వేసుకున్నాం. ఓకే చాలే. తర్వాత ఈ కాలు కూడా వేసేస్తాం ఫ్రెండ్స్. కొట్టుకుంటా సక్సెస్ఫుల్గా మంట కూడా ఫోన్లో వస్తుంది ఫ్రెండ్స్. ఉప్పు లైట్గా ఒక ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కల్లుపు కదా, మళ్ళీ అది కరిగే తలకి ఎక్కువ ఇద్దాం ఫ్రెండ్స్. కొట్టుకాడ ప్రిపేర్ చేసిన అల్లం, స్వస్తిక్ జింజర్ గార్లిక్. కొద్ది నీళ్ళు పోసి దాంట్లో పోతారా. దాంట్లో కొంచెం లైట్ వాటర్ పోసి పెట్టాను. ఆయిల్ ఉంది కదా, బాగుంది కదా. తీసుకొచ్చేసాం కారపొడి. ఈసారి వచ్చేటప్పుడు గ్యారెంటీకి మసికొట్టు ఎత్తుకొచ్చుకోవాలి, లేకపోతే ఈ అట్ట మొక్క పెట్టుకుని తిప్పుతుంటే ప్రాణం పోతుంది, సెగంత పడుతుంది. నేను మర్చిపోయిందల్లా ఈ గెంటు ఒకటే. గెంటు బదులు అయితే తాటాకి ఇది కోసాము, ఇది బదులు మ్యాంక్షన్ హౌస్ ఇది అట్ట ఇవిడ తాగబడేసినట్ట మార్పిఎస్ అట్ట పెట్టుకుంటూ రుద్దుతాం. చూసారా మా వాడు ముందు టేస్ట్ ఎట్ట ఉందో చూడటానికి మొక్కనే తినరా. ఓ నాయనా, అసలుగా మాంసం వచ్చేది తొందరగా బాగా చల్లార్చుకొని ఉడకడం అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఏంద్రా దగ్గర మాటలేవా. ఇదేమో అప్పుడే వేసేసి కారం అయిపోయింది. అవి ఇంటికాడ తంచుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకా సోడా అవసరం లేదు, అది చెప్పిన తర్వాత అంత వేసి మట్టికి ఉప్పు సరిపోయిందిరా. బా ఈ మూత పెట్టేసారా ఎదురుపాటుకు మాకు తగ్గట్టుగా గాలి స్టార్ట్ అయింది, ఓ పక్కన వాన చినుకలు స్టార్ట్ అయినాయి. ఈ కూర చూస్తే నా అవ్వలేదు. నాకు మర్చికొట్టు లేకపోయేసరికి పొట్టుకోవడానికి ఇబ్బంది అయింది. గెంటి లేకపోయేసరికి మట్టతో తిప్పుకోవడానికి మామూలుగా లేదు. కరేపాకు వేస్తా. లాస్ట్ ఫైనల్ టచింగ్. కత్తి కరేపాకు అదే నాకు అది పచ్చగా కనపడుతుంది. కొద్దిసేపు ఇక మగ్గితే దించుకోవటం ఫైనల్. బాండీ అయితే నల్లగా మాడిపోయింది. మా అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత కోటింగ్ ఇచ్చిద్దాము. అచ్చి చికెన్ మసాలా వాడండి లాస్ట్లో ఫైనల్. వావ్, స్మెల్ మామూలుగా రావట్లేదు. కూర అయితే సరిగ్గా ఉంది. అసలుకే మాసం అయ్యేది ఇప్పుడు గిన్నె అయితే కింద పడేది, వండిందంతా నేలపాలు అయ్యేది. ఎట్టగొట్ట సక్సెస్ఫుల్గా చికెన్ అయితే చేసేసాం. ఇప్పుడు ఇది మేము ఆకులు వేసుకుని తింటాం అనమాట.
రుచి చూసి మీకు మీరు కూడా ప్రయత్నించండి. చికెన్ అవుట్ సైడ్ చికెన్ చేసుకోండి, ఆనందంగా ఉండండి. ఫ్రెండ్స్ తో ఇట్లా బయటకు వచ్చి చికెన్ వండుకొని తింటే ఆ టేస్ట్ వేరు అనమాట. మీరు కూడా ఒకసారి అన్న ట్రై చేయండి. నిమ్మకాయ కోసి దాంట్లో నాలిక లప్పలప్పలు ఆడిపోతుంది ఫ్రెండ్స్. అబ్బో నిమ్మకాయలు మట్టికి మంచి క్వాలిటీ తెచ్చాము. రసం మట్టికి తెగొస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. సార్లు తిప్పు. అంత వస్తుందా? తించు. అది మా వాడు ఇప్పుడు మాకు గుండెలో దడపుట్టించాడు. ఒక్క నిమిషం. ఒరే పేపర్లు ఇలా తెచ్చాంగా, కంగారు పెడతాందుకు. తెక్క తిన్నగా ఉంది. ఆడు చేసిన పనికి ఆడికి కాలింది ఫ్రెండ్స్. అలాగోలా అయితే చికెన్ అయితే వండేసాం. మా వాడైతే ఉల్లిపాయలు అనేది కోస్తా ఉన్నాడు. అంతలాగే మా వాడు కాగితాలు పట్టుకుని రెడీగా ఉన్నాడు అన్నమాట తినేసేయడానికి. సక్సెస్ఫుల్గా వావ్, అదిరిపోయింది. రుచిగా ఉంది. ఎలా ఉంది బావా? బ్రహ్మాండంగా ఉంది. గొంతేమైందిరా? చికెన్ తినాలని ఆతృత తడిపోయింది. నెంబర్ 1 ఉంది. ఎలా ఉందిరా? ఎక్సలెంట్. ఎలా ఉంది? సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా వచ్చి ఒకసారి ఇట్లా కట్ల మీద వండుకోండి. ఎక్కలేని టేస్ట్ ఉండేది అనమాట. మామూలుగా లేదు, నెంబర్ 1 కుదిరింది. దంచుకోవడానికి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా తెచ్చుకోండి. ఆ టేస్ట్ అయితే మట్టుకు మామూలుగా లేదు, మాటల్లో చెప్పలేదు అనమాట. ఎట్టయినా గ్యాస్ మీద వండిన దానికన్నా కట్ల మీద చికెన్ నెంబర్ 1 ఉండేది. సూపర్, 10 out of 10 అనమాట. మా వాడికి బాగున్నా తినేసరికి ఎక్కువ వచ్చినట్టున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇది మిగిలింది ఫ్రెండ్స్. మామూలుగా లేదు. సక్సెస్ఫుల్గా అయిపోయింది. బాండీ అయితే కవర్లో పెట్టేసాము, ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాం అనమాట.